విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి జరగబోయే శుభాశుభాల గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంటుంది. ప్రధానంగా జన్మరాశిలో శని సంచారం ఏదైతే మీనరాశి వారికి 29వ తారీఖు నుంచి ప్రారంభమైందో ఇది కొంతవరకు ఇబ్బందికర అంశంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పక తప్పదు. అంటే ఏలినాటి శనిలో ఉంటున్నారు. అందులో వ్యయస్థానంలో సంచరిస్తున్న శని నిన్నటి నుంచి అంటే 29వ తారీఖు నుంచి శని సంచారం మీనరాశిలోకి మారింది. మనం ఇందాక చెప్పుకుంటున్నాం కదా, ఇది మీనరాశి వారికి మామూలుగా చెప్పంటే మంచిది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం ఉన్నప్పుడు లేనిపోని భయాలు, ఆందోళనలు, మానసికంగా ఇబ్బంది పడడం గమనించవచ్చు. కానీ ఇక్కడ మీనరాశి వారికి చెప్పే శుభవార్త ఏంటంటే, శని సంచారం ఏదైతే జన్మరాశిలో ప్రారంభమైందో ఆ శని వీరికి సువర్ణమూర్తి కావడం చాలా శుభ ఫలితంగా చెప్పవచ్చు. అదేవిధంగా రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం అంతా సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. మే 14 తర్వాత గురుగ్రహం యొక్క ప్రభావం కూడా అనుకూలంగా మారుతుంది. ఒక్క ఏలినాటి శని విషయము, శని మీనరాశిలో సంచారం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ శని సంచారం సువర్ణమూర్తి కావడం వల్ల పెద్దగా భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం మీనరాశి వారికి లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది అని చెప్పవచ్చు. రుణాలు చేసినప్పటికీ వెంటనే ఆ రుణాలు కూడా తీర్చగలుగుతారు. ఇష్టమైన వ్యక్తులు గతంలో దూరమైన వారు ఎవరన్నా ఉంటే మీనరాశి వారికి తిరిగి దగ్గరవుతారని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు కూడా విరివిగా చేస్తారు. భగవంతుని పట్ల నమ్మకము, విశ్వాసం కూడా వీరికి కాస్త అధికమవుతుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని సమస్యలు, చేసే కార్యక్రమాల్లో కొంతవరకు అవాంతరాలు, ఆటంకాలు లాంటివి ఉన్న మనోబలంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అంటే వీరి యొక్క ఆయుధం ఏంటంటే మనోబలం అండి. ఎప్పుడైతే ఈ జన్మరాశిలో శని సంచారం వల్ల మనోబలాన్ని కోల్పోతామో అప్పుడు వీరికి అపజయాలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీనరాశి వారు మనోబలాన్ని కోల్పోకండి. మీ పట్ల మీరు నమ్మకం ఉంచుకోండి, భగవంతుని పట్ల నమ్మకం ఉంచండి. తప్పకుండా కూడా విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యం కొంత సహకరించకపోవడం వల్ల వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి తరచూ మీనరాశి వారు వైద్య పరీక్షలు చేయించుకోక తప్పదు. అదేవిధంగా వైద్యులు చెప్పేటువంటి మాటలు, వారు అందించే సూచనలు కూడా పాటించక తప్పదని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని వీరు నిర్లక్ష్యం వహిస్తారో దానివల్ల ఆరోగ్య సమస్య తీవ్రత బాగా కూడా ఎక్కువవుతుంది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే వెంటనే వైద్యుని కలుస్తారో వెంటనే వీరికి స్వస్థత కూడా చేకూరుతుంది. చేసే పని పట్ల ఏకాగ్రతను కూడా పెంచుకుంటే మంచిది. ఆలోచనలు ఏవైతే మనసులోకి వస్తాయో వాటిని వెంటనే అమలు చేయడం కూడా చాలా మంచిది.